హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ అందడి. వర్షం పడుతుంది, బయట చల్లగా ఉంది. ఇలాంటి టైంలో ఎవరైనా ఒక సూప్ బౌల్ వేడి వేడిగా ఇస్తే బాగుంటుంది కదా. ఆ ఫీలింగే వేరే కదా. కానీ ఈ రోజు మనం ఏంటంటే ఒక రెసిపీ చూద్దాం. అదేంటంటే వేడి వేడి టేస్టీ సూప్ అన్నమాట. రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక బాండి తీసుకోవాలి. ఒక బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేసిన, మీరైతే బటర్ కూడా వేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అవైలబుల్ గా అది వేసుకోండి. ఆయిల్ వేసుకుని నేను ఫస్ట్ ఒక 10 గార్లిక్స్ పీల్ చేసుకొని కట్ చేసుకుని చిన్నగా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత అందులో గార్లిక్ వేసుకోండి. వెల్లుల్లి మంచిగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క కూడా గ్రేట్ చేసుకుని వేసుకోండి. ఆ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకుని అవి వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను క్యారెట్ తీసుకున్నాను, ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ తీసుకున్నాను. అవన్నీ చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని అవి 1 by 1 వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకున్నాను అనమాట. మీ దగ్గర వేరే ఏమన్నా క్యాబేజ్ కానీ అట్లా వేరే మష్రూమ్ కానీ అట్లా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత నేను కారానికి సరిపడా మిరియాల పొడి ఎప్పుడు వేసేస్తున్నాను. మీ కారం మీరు టేస్ట్ ని బట్టి వేసుకోండి. మిరియాల పొడి అందరూ కారం ఒకేలా తిన్నారు కదా. నేను మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసి దాన్ని ఫ్రై చేసాను అనమాట. ఒక 2 minutes అట్లా ఫ్రై చేసిన తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1 liter వాటర్ అయితే యాడ్ చేస్తాను. 4 members కి 1 liter వాటర్ సరిపోతుంది. మేము నైట్ డిన్నర్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో నేను సాల్ట్ చెక్ చేశాను, సరిపోలేదని మళ్ళీ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత అది మరగడానికి ఉంచేసి పక్కన వేరే బౌల్లో ఒక 3 spoons రాగి పిండి తీసుకొని దాన్ని వాటర్ లో కలిపి మంచిగా ముద్దలు లేకుండా నీట్ గా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ లోపు వాటర్ బాయిల్కి వస్తుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనం మా పక్కన రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఈ వాటర్ లో మనం వేసేసి దాన్ని ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ తిప్పుకునేటప్పుడు ఒక 2 minutes కి అది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది అది ఉడికినట్టు. సో ఒక 2 minutes కి అది ఉడికిపోతుంది. కన్సిస్టెన్సీ అయిపోయినప్పుడు లాస్ట్ లో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర పైన వేసుకొని ఒక 1 minute అట్లా ఉంచేసి దాన్ని దింపేసుకోవచ్చు అన్నమాట. తర్వాత సర్వ్ చేసుకోవడం. ఇది మంచిగా తాగితే ఉంటది, భలే ఉంటది అసలు రైనీ సీజన్ లో. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.